ఇప్ప చెట్టు అడవి తల్లి గిరిజనులకు ఇచ్చిన ఓ వరం. విశేష ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు పండ్లు, పువ్వు, విత్తనాలతో గిరిజనులు అనేక ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ముఖ్యంగా ఇప్ప పువ్వుతో సారా తయారు చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్ప పువ్వుతో చేసిన టీకి కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. కొందరు ఔత్సాహికులు ఇప్ప పువ్వు ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ఇప్ప పువ్వు జెనరిక్ టీని తయారు చేస్తున్నారు. మానవ శరీరం పంచభూతాలతో తయారైందని అంటారు. అలా ఈ టీలో పంచభూతాల పేర్లతో 5 ఫ్లేవర్లను తయారు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ దట్టమైన అడవులు, అటవీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బస్తర్ అడవులలో కనిపించే ఇప్ప పువ్వు స్థానిక గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు. సాధారణంగా స్థానిక గిరిజనులు ఇప్ప పువ్వు నుంచి సారా తయారు చేస్తారు. కానీ బస్తర్లో గత కొన్నేళ్లుగా ఇప్ప పువ్వు టీ, లడ్డూలను కూడా తయారు చేస్తున్నారు. వీటికి దేశవ్యాప్తంగా డిమాండ్ కూడా పెరిగింది. రజియా షేక్ అనే ఔత్సాహిరాలు ఈ ఇప్ప పువ్వు ఆధారిత బస్తర్ ఫుడ్స్ అనే సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థలో 7 మహిళలు పనిచేస్తున్నారు. దీపం పటేల్ అనే మరో ఔత్సాహికుడు కూడా ఓ ఫారెస్ట్ అనే ఇప్ప పువ్వు ఆధారిత సంస్థను ప్రారంభించాడు. అందులో నింగి, నేల, నిప్పు, నీరు, ఆకాశం, పంచభూతాల పేర్లతో 5 ఫ్లేవర్లను తయారు చేస్తున్నారు. రక్తహీనత, థైరాయిడ్, శరీర నొప్పి, కంటి చూపు లోపం వంటి వాటికి ఇప్ప పువ్వు టీ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇప్ప పువ్వు నుంచి తయారు చేసిన టీని అంతర్జాతీయ వేదికపై జెనరిక్ టీగా పరిచయం చేశారు. ఈ మేరకు ఆ టీని ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మద్ది లాంచ్ చేశారు. దీంతో ఇది బస్తర్ గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. అయితే ఈ ఇప్ప పువ్వు టీ వల్ల ఎలాంటి హాని ఉండదని తయారీదారులు చెబుతున్నారు. విదేశీయులు కూడా ఈ టీని రుచి చేసి ఇష్టపడుతున్నారట.